టాస్క్ ఫోర్స్ సౌత్ ఈస్ట్ జోన్ టీం హైదరాబాద్ బండ్లగూడ పోలీసులతో కలిసి బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి దొంగతనాలకు పాల్పడిన నేరస్తుని పట్టుకుని అరెస్ట్ చేసింది. నిందితుని వద్ద నుండి సుమారు 17 లక్షల రూపాయల విలువ చేసే ఆర్నమెంట్స్, ల్యాప్టాప్, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. रेडी है గుడ్ ఈవినింగ్. ఈరోజు ఒక హెచ్బిడే అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. 1/10/2023 తారీఖు రోజు క్రిస్టల్ టౌన్లో శ్రీమతి రెహమాన్ మమీనవా రెహమాన్ ఆమె ఇంట్లో చోరీ అయిందని చెప్పేసి మన కంప్లైంట్ చేస్తే, బేసింగ్ ఆన్ ది కంప్లైంట్ 315/2023 కేసు అండర్ సెక్షన్ 457 380 ఐపీసీ బండ్లగూడ పిఎస్లో రిజిస్టర్ చేయడం జరిగింది. బేసింగ్ ఆన్ ది కంప్లైంట్ మేము మరియు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ చిట్టి అండ్ అదర్ టీం మొత్తం కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో అయిన దగ్గర నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. బేసింగ్ ఆన్ ఇంట్రాగేషన్ ఈరోజు మార్నింగ్ ఒక హెచ్బి అఫెండర్ ఇంకా నామ్ సుల్తాన్ సయ్యద్ అహ్మద్ హిలాల్ ఇలియాస్ సయ్యద్ ఫెరోజ్ ఇతను నూరీనగర్లో ఉంటాడు. బండ్లగూడ ఏరియాలో ఉంటూ నైట్ టైంలో ఏదైతే లాక్ అదే ఏరియాలో ఉంటూ ఎవరైతే 3 days 2 days లాక్ వేసుకుని ఇంట్లో లాక్ వేసుకుని ఎవరు ఉంటారో అబ్జర్వేషన్ చేస్తాడు. నైట్లో అతని దగ్గర రాడ్ ఉంటుంది, ఆ బ్రేక్ చేస్తాడు, తాళం కూడా బ్రేక్ చేస్తాడు. ఆ విధంగా ఒక్కడే సింగిల్ అఫెండర్గా చేయటం జరిగింది. ఈ కేసు దొరికిన తర్వాత మేము ఇంట్రాగేషన్లో అతను కన్ఫెషన్లో 3 కేసులు కన్ఫెస్ చేశాడు. ఇంకో కేసు కూడా 123/2023 అండర్ సెక్షన్ 380 ఐపీసీ బండ్లగూడ పిఎస్, అదేవిధంగా 318/2023 అండర్ సెక్షన్ 380 ఐపీసీ బండ్లగూడ 3 కేసులు చేయడం జరిగింది. దీనిలో ఎక్కువ కీలక పాత్ర అదేవిధంగా ఎస్హెచ్ఓ మన షాకిర్ అలీ, టాస్క్ ఫోర్స్ టీం మరియు డిఐ సత్యనారాయణ అందరూ కలిసి, ఈ క్రైమ్ టీం మొత్తం కలిసి ఈ ఇన్వెస్టిగేషన్లో పాత్ర వహించారు. ఇంటాక్ట్ 17 lakhs రూపీస్ వర్త్గా కలిగిన గోల్డ్ ఆర్నమెంట్స్ రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ల్యాప్టాప్, ఒక బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకా పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఫర్దర్ ఏమన్నా ఉంటే ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. ఫస్ట్ టైం జైలుకి పోవటం, ఫస్ట్ టైం అంత మొదలు కూడా ఉంది మనసు వాళ్ళు సారీ. యాక్చువల్గా సేమ్ ఇంటాక్ట్ రికవర్ అయిపోయింది. ఏమైతే సుమారు 28 తులాలు ఉంటారు. 28 తులాలు ఓకే.